వినూత్నంగా వినతుల్ని స్వీకరించిన కేంద్ర మంత్రి ఢిల్లీ నుండే శ్రీకాకుళం ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న అరుదైన కార్యక్రమం సోమవారం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు సామాన్య ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవ్వాలనే ఉద్దేశంతో ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ప్రజలు తమ వినతులు అందించగా, ఢిల్లీలో తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రామ్మోహన్ నాయుడు వారితో నేరుగా మాట్లాడారు. ఉదయం 10:30 ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగింది. ఈ 2 గంటల వ్యవధిలో మొత్తం 56 మందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఎవరి సమస్య అయినా శ్రద్ధగా వింటూ అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఢిల్లీలో నిత్యం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ తన నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని కలిగించింది. ఆన్లైన్ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంతో పాటు 7 శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిస్తూ వేగవంతమైన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఢిల్లీ నుండే ప్రజా దర్బార్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.